రీసెంట్గా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇది వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళంతా కూడా తనని టార్గెట్ చేస్తున్నారు అంటూ 30 ఇయర్స్ పృథ్వీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మాట్లాడదాం. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా, మీరు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారా? అసలు ఏమైంది? వాళ్ళ టార్గెట్ నా మీదే ఉంటుంది. వాళ్ళు 11 వచ్చినా వాళ్ళకి 11 వచ్చినా ఇంకా బుద్ధి రాలేదండి. వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అయితే మాకు లేదు. ఏదో సినిమాలో కామెడీగా ఉందని మాట్లాడడం తప్ప అది వాళ్ళని ఉద్దేశించి కాదు. అంటే ప్రధానంగా అది సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ పృథ్వీ గారు చెప్పారా, లేదంటే ఓన్గా అది మీ డైలాగా కావాలని అనుకుందాం. గొర్రెలు ఉన్నాయి సినిమాలో, నేను చెప్పాను అనుకుందాం. అయితే ఇప్పుడు ఎందుకు ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? 11 అనే నెంబర్ చూస్తే వాళ్ళకి భయం అండి. వాళ్ళకి గడగడ వణుకుతారు. 11 మాదే 11. మేము ఒక క్రికెట్ టీం మ్యాచ్కి వెళ్ళాం గెస్ట్గా. ఈ 11 మంది ప్లేయర్లు బాగున్నారా అని అడిగాను నేను. అడిగితే ఏమన్నారు, 11 మాది. అంటే గతంలో కూడా మీరు అంబటి రాంబాబు లాంటి స్టెప్పులు ఒక సినిమాలో వేసారని కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు కూడా ఈ 11 కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు ప్రధానంగా పృథ్వీ గారే ఎందుకు వైసీపీని టార్గెట్ చేసి ఈ విధంగా కాంట్రవర్సీ చేస్తున్నారు? సినిమా హైప్ కోసమో వ్యక్తిగతంగా హైప్ కోసమో? నేను ఇది మటుకు సినిమా హైప్ కోసం వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడలేదు. నేను మాట్లాడాలంటే వేరే వేదికలు ఉంటాయంటే దాని మీద మాట్లాడతాను, వాళ్ళ గురించి కాదు. ప్రధానంగా ఇప్పుడు మీరు చేసినటువంటి కామెంట్స్కి వైసీపీ వాళ్ళంతా బైకాట్ లైలా అంటూ ఒక ట్రెండ్ని సెట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా ఈ బైకాట్ లైలా అనేది మీ సినిమా పైన ఎఫెక్ట్ పడుతుందా? ఏమీ పడదు, 0%. ఏం కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు సిసిఎస్? నా మీద అనిల్ అన్న అతను ట్విట్టర్లో నా నెంబర్ పెట్టాడు, ఫేస్బుక్లో నా నెంబర్ పెట్టాడు. అది క్రైమ్ అంటది. దాని మీద డిఫర్మేషన్ సూట్ వేసానండి 1 crore. ఆంధ్రాలో కూడా అనిత గారికి అందజేస్తున్నాం. ప్రధానంగా మీకు ఎటువంటి థ్రెట్టింగ్స్ వస్తున్నాయి అన్నారు కదా, ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, ఏం మెసేజ్లు వస్తున్నాయి, ఎలా బెదిరిస్తున్నారు మిమ్మల్ని? వైసీపీ యూత్ పులివెందల 2029 నిన్ను లేపేస్తాం, మంగళగిరిలో లేపేస్తాం. వీటిని ఎలా చూస్తారు? ఫ్యామిలీ పైన ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఫ్యామిలీని ఏమైనా బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారండి. రాత్రి కూడా 2-3 గంటలకి 4-5 కార్లు అటు ఇటు తిరిగినాయి. సో వీటికి అన్నిటికీ సమాధానం 2-3 రోజులని చెప్తుంటారు. చివరిగా ఈ ఇన్సిడెంట్ అయ్యాక మీరు హాస్పిటలైజ్డ్ అయ్యారు, ఏమైంది? మీకు ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్సా లేదంటే? ప్రాబ్లమ్స్ కదంటే మా మదర్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు. ఆ యదవులందరికీ నాకు ఐబీపీ పెరిగిపోయి కింద పడిపోయాను నేను. అది సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం వాళ్ళని అరెస్టులు చేస్తుంది. మరి మీ విషయంలో ఏం కోరుతున్నారు? ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారా, తెలంగాణ పోలీసుని కోరుతున్నారు? ఏం కోరుతున్నారు? ఇటు అటు ఇద్దరిని కలిపి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వెళ్తున్నారు కదా చాలామంది లోపలికి, అలా దగ్గరుండి పెట్టిస్తాం. సో చివరికి ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా గురించి మీ కామెంట్? సినిమా అబ్బాయి నా కొడుకు లాంటి విశ్వక్సేను. సినిమా అద్భుతంగా వచ్చిందండి. ఈ సినిమా వీళ్ళు బాయ్కాట్ లైలా అంటే అదేం జరగదు. సినిమా అద్భుతంగా ఆడుతుంది, బ్రహ్మాండంగా. సో ఇది ప్రధానంగా కావాలని సినిమాలో లేకపోయినప్పటికీ కూడా సినిమా హైప్ కోసమే నేను ఆ డైలాగ్ చెప్పాను. 11 అని నంబర్ అనేసరికి ప్రతి ఒక్కరు వైసీపీ అని అనుకుంటున్నారు. ప్రధానంగా వాళ్ళు ఎందుకు ఆ 11 అని వినంగానే గడగడ ఎందుకు వణికిపోతున్నారు? ఇది నా వ్యక్తిగతం. అదేవిధంగా నన్ను కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గరకు వచ్చి నాకు రోజు అక్కడ మొత్తం కూడా పహారా కాస్తున్నారు. నాకు థ్రెట్టింగ్ ఉందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా ఏపీ పోలీసులను కూడా కోరుతున్నాను, వెంటనే నాకు ఎవరైతే హరాస్ చేస్తున్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా 30 ఇయర్స్ పృథ్వీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో హేమ, బిగ్ టీవీ, సిసిఎస్.
అది పృథ్వీ గారి మాటల్లో వింటుంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇంకా కోలుకోనట్లుగానే తెలుస్తుంది. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. కరోనా డ్రిప్ ఇంకా తీయను కూడా తీయలేదు, అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ గా పూర్తవక ముందే పోలీస్ స్టేషన్ కు వచ్చి వైసీపీ కార్యకర్తల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి అడిగిన సందర్భంలో ఆయన అనిల్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా కానీ ఫేస్బుక్ లో కానీ నా నంబర్ పెట్టడం 2029లో నేను లేపేస్తాం, అంటే నెక్స్ట్ 2029లో అధికారంలోకి వచ్చేది మా పార్టీ, అప్పుడు చెప్తాం నీ సంగతి అన్నట్టుగా వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. సో నా వరకు అయితే ఓకే, కానీ మా అమ్మగారిని, మా ఇంట్లో వాళ్ళని, మా కుటుంబ వ్యక్తుల్ని తీసుకురావటము, కుటుంబాల మీద అలిగేషన్ చేయడం, అంటే అన్యం పుణ్యం ఎరగని నా తల్లి మీద ఇలాంటి కామెంట్స్ చేయడం, ఇదంతా నేను జీర్ణించుకోలేక హై బీపీతో నిన్న ఆసుపత్రి పాలయ్యాను. సో ప్రజెంట్ దానికి సంబంధించి నాకు ప్రొటెక్షన్ లేదు, ఇదంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది గతంలో కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా పృథ్వీకి అలాగే వైసీపీ కార్యకర్తలకి కూడా ఇదివరకు సేమ్ అంబటి రాంబాబుకు సంబంధించి కూడా ఒక సినిమాలో ఆయన వేషం పట్ల కూడా అంబటి రాంబాబు అప్పుడు స్పందించాడు. సో ప్రజెంట్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కనుక పృథ్వీకి వైసీపీ కార్యకర్తలకు చాలా వాడివేడిగా హాట్గా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇది ఇంతటితో ఆగేలా అయితే కనిపించట్లేదు లేదు. పృథ్వీ ప్రెస్ మీట్ లో మాట్లాడు, అసలు ప్రెస్ వాళ్ళతో ఏం మాట్లాడారు ఒకసారి విందాం. అందరికీ నమస్కారం అండి. 9వ తారీఖున లైలా ఈవెంట్లో క్యారెక్టర్ చేసే సినిమాలో కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా అది ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. పార్టీది మాట్లాడాలంటే పొలిటికల్ వేదికలు సపరేట్ ఉంటాయి. నేను మాట్లాడిన వేదికలు కాదు, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడదాం. బూతులు ఇంట్లో వాళ్ళ మీద, చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడి వేరే చోట ఉన్నారు. దగ్గరుండి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని స్టిల్ హాస్పిటల్ బెడ్ నుంచి వస్తున్నారు. ఇదేనా మీ పార్టీ నాయకుడు? తల్లిని తిట్టండి, పిల్లాన్ని తిట్టండి, చెల్లిని తిట్టండి, ఇవి నేర్పారా మీకు? అంత ఎవరో పులివెందల వైఎస్ఆర్సీపీ పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంట ఒక అతను, ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంట మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే